అమెరికాలోకి తప్పుడు మార్గంలోనో, చెప్పుడు మార్గంలోనో అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళకి యాజ్ ఫర్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ 14వ సవరణ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఆ తర్వాత వాళ్ళు ఆ దేశంలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలి, పౌరసత్వం ఇవ్వాలి అంటూ ఇంతవరకు చేసుకొస్తున్నటువంటిది. దాన్ని ఆధారంగానే మెక్సికో నుంచినా, బ్రెజిల్ నుంచినా, కెనడా నుంచినా అనేక మంది పోయి అక్కడ అక్రమ వలసదారుల కిందన కావాలని అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉండి కొన్ని రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ఆ పైన అమెరికాలో సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే కదా డిపోర్టేషన్ చేసుకొస్తున్న ట్రంప్. దీని మీదన కొంతమంది న్యాయ నిపుణులు అక్కడ ఇదే రైట్ చేస్తే ఆ 14th అమెండ్మెంట్ అనేటటువంటిది సిటిజన్షిప్ అక్రమ వలసదారులకు కాదు, అది ఇచ్చింది భద్రత. అమెరికాలోకి వచ్చినటువంటి అక్రమంగా వలస వచ్చిన తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డల కోసం ఇచ్చిన దాన్ని వలసదారులకే హక్కు అన్నటువంటి విధంగా చేస్తున్నారంటున్నాడు ట్రంప్.